మాదాపూర్లోని సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న సాంస్కృతిక కేంద్ర సంగీత నాటక అకాడమీ నిర్మాణ పనులను కిషన్ రెడ్డి పరిశీలించారు. దాదాపు 23 కోట్ల రూపాయల నిధులతో నిర్మించే ఈ అకాడమీ పనులు వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న జనాభాకు అనుగుణంగా రవీంద్ర భారతి తరహాలో మరో సాంస్కృతిక వేదిక ఉండాలనే లక్ష్యంతో అత్యాధునికంగా నిర్మించజరుగుతుందన్నారు. భవిష్యత్తు తరాలకు ఈ వేదిక ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలో ఉన్నటువంటి సిసిఆర్టీలో ఒక రవీంద్ర భారతి లాంటి ఒక కల్చరల్ సెంటర్ ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. మనకు ఈరోజు హైదరాబాద్లో సాంస్కృతిక కార్యక్రమాలకు ఉన్నటువంటి ఏకైక సెంటరు రవీంద్ర భారతి. మళ్ళీ ఈ సైడ్లో పెరుగుతున్నటువంటి సిటీని దృష్టిలో పెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనికి సుమారు 23 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క మంచి హాలును మంజూరు చేయడం జరిగింది. దాని నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరము చివరి లోపల డిసెంబర్ లోపల ఈ హాల్ను పూర్తి చేసి మరి కళాకారులకు ప్రజలకు అంకితం చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు సంగీత నాటక అకాడమీ చైర్మన్ వారితో కలిసి దీన్ని విజిటింగ్ చేసి పనులు పర్యవేక్షణ ఏ రకంగా జరుగుతున్నాయో చూడడానికి వచ్చాము. త్వరలోనే ఈ పనులు వేగవంతం చేస్తాం. భవిష్యత్తులో కళాకారులకు అదేవిధంగా వివిధ సినిమా యాక్టివిటీస్కి అన్నిటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి కేంద్రంగా ఇది రూపుదిద్దుకోబోతూ ఉంది.